హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్రీస్ బెట్ టైమ్. కొత్త వర్షన్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళు లైక్, షేర్, కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి అండ్ షేర్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి 2024లో రిలీజ్ అయిన మూవీస్లో నాకు నచ్చని టాప్ 10 వరస్ట్ మూవీస్ గురించి చెప్పబోతున్నా. ఇప్పుడు నాకు నచ్చని మూవీస్లో బెటర్ మూవీ నుంచి స్టార్ట్ చేసి అసలు నచ్చని మూవీస్ వరకు చెప్పబోతున్నా. ఇందులో 10th మూవీ వచ్చేసి మార్కో. ఇందులో నాకు నచ్చిన ఎలిమెంట్స్ వచ్చేసి హీరో ఇంట్రొడక్షన్, బీజిఎం, ఎంటైర్ స్టోరీ బిల్డింగ్. ఫస్ట్ హాఫ్లో ఈ మూవీలో వాడినన్ని డిఫెండర్స్ ఎక్కడ బాలీవుడ్లో, హాలీవుడ్లో కూడా వాళ్ళు లేకుంటారు. అండ్ నెక్స్ట్ థింగ్, ఎంటైర్ బీజిఎం కూడా చాలా బాగుంటుంది. మొత్తం మూవీ మొత్తం ఎంటైర్. ఇందులో నాకు నచ్చని ఎలిమెంట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్లో హీరోకి ఎవరు చంపారని తెలిసినా కానీ అది చంపకుండా లైక్ ఆ స్టోరీ అంతా చాలా సాగుతారు. అది ల్యాగ్ అనిపించింది నాకు. లైక్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేపాటికి ఆ ఫైటింగ్ సీక్వెన్స్ వచ్చేపాటికి అది కొంచెం నాకు చాలా డిస్టర్బెన్సింగ్ అనిపించింది. అండ్ దట్టు హీరోని స్టార్టింగ్ నుంచి తోప్ లెవెల్లో చూపించి క్లైమాక్స్కి వచ్చేపాటికి విలన్స్ ఎంటైర్ ఫ్యామిలీని చంపుతుంటే హీరో ఏం చేయకుండా లైక్ అలాగే పడి ఉంటాడు. ఆఫ్టర్ దట్ 10 నిమిషాల తర్వాత మళ్ళీ హీరో వెళ్ళి విలన్స్ అందరిని చంపుతాడు. నాకు అసలు ఆ పాయింట్ కన్విన్సింగ్ అనిపించలేదు. అందుకే ఎంటైర్ ఈ సెకండ్ హాఫ్ వల్ల నాకు ఈ మూవీ అసలు నచ్చలేదు. అందుకే నేను 10th ప్లేస్లో పెట్టేశా. 9th మూవీ వచ్చేసి ప్రేమలు. ఈ మూవీ ఎందుకు నాకు నచ్చలేదంటే, ఈ మూవీకి బయట ఇచ్చిన హైప్కి నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిపోయినా. ఈ మూవీకి ఆ హైప్, అసలు నేను పెట్టుకున్న హైప్కి అసలు ఈ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా నేను టచ్ చేయలేదు. అందులో లవ్ స్టోరీ కూడా నాకు పెద్దగా అనిపించలేదు. కామెడీస్ అంతా వర్కౌట్ అయింది కానీ అసలు ఆ లవ్ స్టోరీ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అంత ఫీల్ అయ్యే లవ్ స్టోరీ అయితే అస్సలు లేదు. ఓన్లీ 2 to 3 ఎలిమెంట్స్ ఉంటాయి ఎంటైర్ మూవీలో. ఇందులో చెప్పుకోవడానికి కూడా ఏం పెద్దగా లేదు నన్ను అడిగితే. ఆ మూవీలో జస్ట్ ఊకే బయట హైప్ వల్ల హిట్ అయింది. ఇదే మూవీ మన TFIలో టాలీవుడ్లో వచ్చింటే ఖచ్చితంగా ఫ్లాప్ చేసేవాళ్ళు. 8th మూవీ వచ్చేసి టిల్లు స్క్వేర్. ఈ మూవీ నాకు ఎందుకు నచ్చలేదంటే, లైక్ ఫస్ట్ పార్ట్లో ఏమైతే ఉంటుందో మొత్తం దాన్ని తీసుకొచ్చి కట్ కాపీ చేసి కొన్ని సీన్స్ ఇంప్రొవైజేషన్ చేసి ఎంటైర్ మూవీ మొత్తం అలాగే ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్ట్లో ఆ సస్పెన్స్ ఉంటుంది, ఆ మర్డర్ సీక్వెన్స్ కానీ ఈవెన్ యాక్టింగ్ ఫస్ట్ పార్ట్లో చాలా బెటర్ ఉంటుంది సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే. నాకు అసలు ఎంటైర్ సేమ్ 2 మూవీస్ సేమ్ అనిపించినాయి. అందుకే నాకు ఈ మూవీ నచ్చలేదు అసలు. అందుకే టిల్లు స్క్వేర్ మూవీ 8th ప్లేస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సైంధవ్. ఇది ఎందుకు 7th ప్లేస్ ఉందంటే, నేను ఈ ట్రైలర్ చూశాక జాన్ విక్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసిన. జాన్ విక్ లెవెల్ మూవీ, ఆ మూవీ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలా ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఈ మూవీ అంత ఎఫెక్టివ్ అయితే అస్సలు లేదు. స్టోరీ లైన్ బాగున్నా ఆ స్క్రీన్ ప్లేకి, ఆ సీన్స్కి అసలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని ఫైటింగ్ సీన్స్ బాగానే ఉంటాయి, బాగానే తీశాడు. బట్ ఎంటైర్ ఆ స్టోరీ లైన్ చూపించిన విధంగా అసలు నచ్చలేదు. అందుకే 7th ప్లేస్లో పెట్టేసిన. నెక్స్ట్ మూవీ వచ్చేసి విశ్వం ఎందుకు నాకు అసలు నచ్చలేదంటే, ఈ మూవీ సేమ్ లైక్ సీనివాట్ల గారి పాత మూవీస్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్టింగ్లో చూపించకుండా ఎవరి కోసం వచ్చిన హీరోయిన్ కోసం వస్తాడు ఇండియాకి. అక్కడంతా లైక్ కామెడీ ట్రాక్ అంత ఉంటుంది. ఎంటైర్ ఫస్ట్ హాఫ్ కామెడీ ట్రాక్ ఉంటుంది. ఆ కామెడీ ట్రాక్ కూడా పెద్దగా పండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో హీరో వాళ్ళ నాన్న చంపిన వాళ్ళ కోసం పగ తీర్చుకుంటుంటాడు. ఇదంతా కంప్లీట్ రొటీన్ టెంప్లెట్ మూవీ. అందుకే అస్సలు ఎక్కలేదు. టైం వేస్ట్ ఈ మూవీ చూడడం. నెక్స్ట్ మూవీ వచ్చేసి గోట్. ఈ మూవీలో కూడా స్టోరీ లైన్ చాలా రొటీన్గా ఉంటుంది. హీరో ఏమో ఒక పోలీస్ ఆపరేషన్లో విలన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోతారు. అది విలన్ వచ్చేసి అపార్థం చేసుకుంటాడు. హీరోనే చంపేసినాడు అనుకుంటాడు. అందుకు విలన్ వచ్చేసి పగబడతాడు హీరో మీద. ఈ హీరో వాళ్ళ కొడుకుని ఎత్తుకుపోయి చనిపోయినట్టు ప్రూవ్ చేస్తాడు. కానీ ఆ హీరో వాళ్ళ కొడుకు చిన్న చనిపోయలేకుంటాడు. విలన్ తీసుకెళ్ళి పెంచి పెద్దం చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ పంపిస్తాడు హీరో వాళ్ళ ఇంటికి. అప్పుడు అక్కడ విలన్ ఆ హీరో వాళ్ళ కొడుకు ప్లాన్ చేస్తుంటాడు ఎంటైర్ వాళ్ళ ఆ పోలీస్ ఆపరేషన్ ఎవరు వాళ్ళందరినీ చంపేయాలి, వాళ్ళ హీరో వాళ్ళ పేరెంట్స్ అందరినీ చంపేయాలని. అప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇండియాకి వచ్చేసి అందరినీ చంపేస్తూ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్స్ని 1 by 1. లాస్ట్ వీడియో చంపుతున్నాడని వాళ్ళ హీరోకి కూడా తెలుస్తుంది. ఇంకా అది తెలిసిపోయే మూమెంట్లో లైక్ ఎంటైర్ చెన్నై మ్యాచ్ ఒకటి ఎస్టాబ్లిషన్ చేస్తారు అక్కడ. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నట్టు. ఐపీఎల్ మ్యాచ్లో మొత్తం హీరో వాళ్ళ కొడుకు బాంబు పెట్టి అందరినీ చంపేయాలని ప్లాన్ చేస్తుంటాడు. దాన్ని ఆపడానికి మళ్ళీ హీరో వెళ్ళి ఆపేసి అక్కడ ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఎంటైర్ రూఫ్ టాప్ మీద, ఆ స్టేడియం రూఫ్ టాప్ మీద. అక్కడ అసలు ఆ VFX అంతా అసలు సెట్ కాదు. ఆ ఫైటింగ్ కూడా అంతేం పండదు. అందుకు లైక్ ఆ స్టోరీ లైన్ కానీ చూపించే విధంగా పెద్దగా ఏం బాగుండదు గూట్లో. అందుకే నేను 5th ప్లేస్లో పెడుతున్నా. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఫ్యామిలీ స్టార్లో లైక్ మూవీ స్టోరీ లైన్ చాలా బాగుంటుంది. బట్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ ఇది. ఫ్యామిలీ స్టార్ టైటిల్ దగ్గర నుంచి లైక్ ఎంటైర్
ఎగ్జిక్యూషన్ వాళ్ళ లైక్ ఫ్యామిలీ మొత్తం మిడిల్ క్లాస్ అని చూపిస్తారు, కానీ అది మిడిల్ క్లాస్ మాదిరి ఉంది, అసలు ఫీల్ కాలేము, కొంచెం రిచ్గానే చూపిస్తుంటారు మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళ బ్రదర్స్ ఎందుకు పని చేయరు అది కూడా కన్విన్సింగ్ ఉండదు పాయింట్. ఆ తర్వాత హీరో పూర్ నుంచి రిచ్కి అయ్యేది ఆ పాట అంతా ఉండదు, అసలు అది కన్విన్స్ అసలు ఉండదు, అసలు ఫీల్ కాలేము, అంతా అలా ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంటుంది. అండ్ నెక్స్ట్ ఆ క్లైమాక్స్ కానీ అక్కడ ఫారెన్లో వెన్నెల కిషోర్తో ఆ కామెడీ కూడా అసలు పండుగ కాదు, అసలు సెట్ కాదు అది. అందుకు నాకు అసలు స్టోరీ ఎగ్జిక్యూషన్ పరంగా అసలు నచ్చలేదు, స్టోరీ లైన్ చాలా బాగుంటుంది, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. అందుకే ఈ సినిమా టాప్ 4th. నెక్స్ట్ మూవీ వచ్చేసి కంగువా. కంగువా మూవీ స్టార్టింగ్లో ఒక చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. ఆ చిన్న పిల్లడు ఒక సైంటిస్ట్ ల్యాబ్ నుంచి తప్పించుకొని వస్తుంటాడు. ఆ ట్రైన్లో ఆ పిల్లోడు హీరో బొమ్మ వేసి అక్కడ ఎలివేషన్ బాగుంటుంది, ఆ బీజియం కానీ ఆ ఎలివేషన్ బాగుంటుంది. నెక్స్ట్ ఆ పిల్లోడు ఇంట్లో కూడా ఒక ఎంటైర్ ఆ పడవ ఓషన్ డయాగ్రామ్ వేసి అక్కడ కూడా చాలా బాగా చూపిస్తారు ఆ బీజియంకి ఆ ఎలివేషన్కి. ఆ తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక నాలుగు కొండలు ఉంటాయి, 4 కొండల మధ్యలో ఏం జరుగుతుంది స్టోరీ ఉంటుంది. అంటే ఆ కొండలను కూడా సరిగా ఎస్టాబ్లిష్ చేయరు, ఆ కొండల్లో ఏమేమి జరిగింది, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అదేమి ఉండదు. లైక్ ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిపోతుందో వాళ్ళు ఎంటైర్ మూవీలో మాట్లాడుతున్నట్టు ఉండదు, అది లైక్ ఏదో అరుస్తున్నట్టు ఉంటుంది, అది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది ఎంటైర్ మూవీ. ఆ తర్వాత లైక్ క్లైమాక్స్ వచ్చేపాటికి ఎంటైర్ లైక్ వాళ్ళ ఇప్పుడు హీరో వాళ్ళ ఒక కొండకు సంబంధించిన వాళ్ళంతా ఫైటింగ్ చేయకుండా ఓన్లీ హీరోనే మొత్తం ఫైటింగ్ చేస్తుంటాడు. ఒకటే పడవ ఉంటుంది సినిమా మొత్తానికి, అదే పడవలో బ్రిటిష్ వాళ్ళు వస్తారు, అదే పడవలో విలన్ వస్తారు, అదే పడవలో లాస్ట్ హీరో విలన్ కూడా కొట్లాడతాడు. ఎంటైర్ మొత్తం అది హీరో 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 చుట్టే తిరుగుతున్నట్టున్నది. వాళ్ళ ఊరికి ఆ కొండలకి మధ్య ఫైటింగ్ లాగా అనిపించదు, హీరో విలన్ కి ఫైటింగ్ లాగా అనిపిస్తుంది, అది అసలు సెట్ కాదు. అందుకే లైక్ అసలు ఆ మూవీని సరిగా తీయలేదు నా నా ప్రకారంగా. అందుకే నేను టాప్ 3లో పెట్టాలనుకున్నాను. నెక్స్ట్ మూవీ వచ్చేసి విడుదల 2. ఈ డైరెక్టర్ నేను ఏం మూవీ చూడలేదు, విడుదల 1 కూడా చూడలేదు, స్టోరీ తెలుసు, బట్ ఈ విడుదల 2 చూశాను నేను. ఈ విడుదల 2 మూవీలో లైక్ ఎంటైర్ మూవీ మొత్తం క్యాస్ట్ బేస్ మీద ఉంటుంది. తక్కువ జాతి వాళ్ళని ఎలా చూసేవాళ్ళు, ఎలా కొట్టి చంపేవాళ్ళు చిన్న చిన్న దానిలకి అనేది మొత్తం దాని మీదే ఉంటుంది బేస్ అంత సినిమా. అండ్ ఈ మూవీలో అసలు నాకైతే అసలు టేకింగ్ ఎక్కడా అసలు ఫీల్ కాలేదు, అదేదో డాక్యుమెంటరీ తీసిన మాది ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏదో అంత సౌండ్స్ వస్తుంది. తెలుగులో డబ్బింగ్ అయితే చాలా పడేస్తుంది. ఎంటైర్ మూవీ మొత్తం మిత్రమా తప్పించి ఇంకా వేరే వర్డ్సే ఉండవు సినిమాలో. ఆ రేంజ్ అంతా రిపీట్ అయిపోతుంటుంది మిత్రమా అనేవాడు. అండ్ విజయ్ సేతుపతి మూవీలో యాక్టింగే ప్లస్ పాయింట్, అసలు ఈ మూవీలో యాక్టింగే కనిపించలేదు. క్లైమాక్స్ లో లైక్ పోలీసులకి వీళ్ళకి విజయ్ సేతుపతి వాళ్ళ గ్యాంగ్ అందరికి మొత్తం ఫైటింగ్ సీక్వెన్స్, ఆ ఫైటింగ్ సీక్వెన్స్ కూడా అసలు న్యాచురల్గా అనిపించదు. అదేదో లైక్ బ్యాక్గ్రౌండ్ లో జస్ట్ ఒక ఏదో వీడియో ఒకటి ప్లే అవుతుంటుంది, బ్యాక్గ్రౌండ్ లో అంతా వాయిస్ వినిపిస్తున్నట్టు, వాళ్ళ మాటలు, వాళ్ళ కాన్వర్సేషన్స్, విజయ్ సేతుపతి వాళ్ళని లొంగిపోతా అది అనడం అసలు సెట్ కాదు. అది కూడా అది అసలు న్యాచురల్ గా తీద్దాం అనుకున్నాను, అసలు న్యాచురల్ గా ఉండదు, చాలా లాగ్ అనిపిస్తుంది, అసలు చాలా లాగ్ అనిపిస్తుంది లాస్ట్ లో. అండ్ లాస్ట్ లో కూడా హీరో లొంగిపోతే లైక్ వాళ్ళు చంపేయడము, అది ఆ ఎండింగ్ యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను. అందుకు అసలు మూవీ నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ అందుకే ఇది సెకండ్ ప్లేస్లో. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ టూ మూవీ వచ్చేసి లైక్ మన చుట్టుపక్కల ఏదైతే జరుగుతుందో దాని బేస్ మీదే ఉంటుంది మొత్తం మూవీ, లైక్ కరప్షన్ బేస్ మీదే. అది స్టాప్ చేయాలని సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్స్ అందరూ ట్రై చేస్తుంటారు, అంటే లైక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. దీనిల కోసం ఇవన్నీ ఆపడానికి కోసం మళ్ళీ కంబ్యాక్ భారతీయుడు అని మొత్తం ఎంటైర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తే మన తాత అయితే వచ్చేస్తాడు, లాస్ట్ కంబ్యాక్ వచ్చేస్తాడు. ఈ మూవీలో మొత్తానికి మైనస్ ఏంటంటే ఆ మర్మకళ అనేది పార్ట్ 1లో భారతీయుడు 1లో మర్మకళ జస్ట్ ఒక చిన్న పార్ట్ అది, బట్ ఈ దాంట్లో ఎంటైర్ అది చాలా ఓవర్ పెట్టాలనిపిస్తుంది. లైక్ అలా ఆ మర్మకళతో ఎవరన్నా కొడితే లైక్ వాళ్ళు బాయ్ నుంచే లైక్ గేగా మారిపోవడం, అది చాలా ఓవర్ అనిపిస్తుంది, అసలు అది తీసుకోలేము, చాలా కామెడీ ఉంటుంది. ఆ స్టోరీ లైన్ కి ఆ స్టోరీ మన చుట్టూ జరిగే స్టోరీకి అది ఎలా చెప్పడానికి అది అసలు ఎస్టాబ్లిషన్ సరిగా చేయలేదు. అందుకు నాకు అసలు ఈ మూవీ అసలు నచ్చలేదు. ఇది టాప్ 1 మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. ఇది 7th ప్లేస్లో, సారీ 8th ప్లేస్లో ఇది.
నెక్స్ట్ మూవీ వచ్చేసి మర్చిపోయాను, విశ్వం. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఫిఫ్త్ మూవీ వచ్చేసి గోట్. గోట్లో గోట్ దింగి కరెక్ట్ నా ఫ్రేమ్లా చూడు వచ్చి స్టార్ట్ చేసుకున్నా కరెక్టేదా? ఓకే నువ్వు పులుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మూవీ మర్చిపోయినా కదా, అంగో ఇండియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేం చెప్పాలి.